మరణాత ఈ దిన దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల, మరి ఇక్కడ వాక్యంలో చూడగలిగితే ఎంతమంది అయితే దేవుని ఆజ్ఞలను పాటిస్తారో, దేవుని మాట చొప్పున నడుచుకుంటారో ప్రభు అంటున్నారు, నీ క్షేమము నది వలెను. అనగా నది చూడండి, నీళ్ళ ప్రవాహముతో ఎంతో శ్రేష్టంగా, అద్భుతంగా, జీవంగా ఉంటుంది. అలాగే ఎంతమంది గృహాల్లో ఉన్న విశ్వాసులైన వారు మీ కుటుంబాలతో ప్రభు ఆజ్ఞలకు విధేయులై లోబడి నడుస్తారో, మీ యొక్క కుటుంబం కూడా క్షేమంగా, నిత్యము కూడా క్షేమంగా ప్రభు ఉంచుతారు. అటువంటి దీవెన కావాలని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారు, క్షేమమును కోరు వారు ఎంతమంది ఉన్నారో, నీ వాక్యానుసారంగా, ఆజ్ఞానుసారంగా నడుచుకొని చక్కగా నీ మాటకు విధేయులై ఉండగలుగునట్లు, నీవిచ్చు క్షేమమును పొందుకొని కుటుంబం ఎల్లప్పుడూ చిరకాలము సంతోషముతో ఉండగలుగునట్లు ప్రతి కుటుంబము దీవించుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.